రప్పరప్ప అనే ఒక కామెంట్ను బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రోడ్లకి కత్తులు కటార్లు రాడ్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారని కదా ఇప్పుడు జరుగుతున్న ఆందోళన అంతా. జనసేన వీడియోలు చూసి మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? నేను జనసేన వీడియోలా ఏ వీడియోలా కాదు కానీ నేనైతే కొన్ని వీడియోలు చూశాను. జనసేన వాళ్ళు వీడియోలు అయ్యే ఉంటాయి, ఆ పాటలు పెట్టి జగన్ పర్యటనలో వాళ్ళందరూ ఈ ప్రదర్శనలు చేయటం. మీ ఇష్టం, నేను ఉంటాను, మీరు వీడియో వాల్ మీద వేయించండి. కత్తులు జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కత్తులు తిప్పింది ఒక బయట చూపించండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటి అని అంటే ఒక రౌడీ పార్టీ, ఒక అరాచక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక విధ్వంస పార్టీ, మర్డర్లు చేసే పార్టీ, ఇలాంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఆరోపించింది? మీ ప్రత్యర్థులు. ఎవరు అయినా మీ ప్రత్యర్థులు ఊయేవారు ఎవరైనా, అది కూటమి ప్రభుత్వం సంబంధించి తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. మీ ప్రధానమైన ఆరోపణలు మీ పార్టీ మీద ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉన్నప్పుడు మీరు రప్ప అనే పాయింట్ తీసుకొని దీన్ని ఇంకా చేయటం వల్ల మీ పార్టీ మీద బ్రాండ్ అయిపోయే అవకాశం కనిపించట్లేదు. అది గుర్తిస్తున్నారా? అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయి ఇంట్లోంచి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి, అంటే వ్యక్తిత్వాన్ని చంపేయటానికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక దుర్మార్గుడు, లేకపోతే అసలు వాట్ నాట్ డిక్షనరీలో చెడుకి ఎన్ని పర్యాయ పదాలు ఉంటాయి, అన్ని పర్యాయ పదాలు ఆయనకు ఆపాదిస్తూ ఎంత ప్రచారం చేశారు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా అసలు ఎంత ఘోరాది ఘోరం అన్నమాట. ఏమవుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి మొండోడు కాబట్టి ఇంత చిత్రబోధన కూడా, మానసిక చిత్రబోధని, ఇంత క్యారెక్టర్ అసాసిన్ని తట్టుకుని బతుకుతున్నాడు. మన ఓటమికి కూడా ప్రధాన కారణం ఇదని గుర్తించారా లేదా? ఓటమికి రకరకాల అంటే విష ప్రచారమే ఒక ఇదొకటే కాదు, టోటల్ గవర్నెన్స్ మీద మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా గవర్నెన్స్ మీదే ఎంత విష ప్రచారం చేశారంటే, కరోనాలో అసలు ప్రపంచంలోనే గొప్పగా తెలుగోడు ఎక్కడుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ గురించి అంత గొప్పగా మాట్లాడుకున్నటువంటి అనుభూతి పొందిన వాళ్ళు కూడా దాన్ని కూడా మర్చిపోయే స్థితిలోకి విష ప్రచారం చేశారు.